హరే కృష్ణ అండి. నేను ఈరోజు భగవంతుడు పాడిన పాట భగవద్గీత డే 36 వీడియోని అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఈ వీడియోని కూడా స్కిప్ చేయకుండా వీక్షిస్తారని ఆశిస్తున్నాను. హరే కృష్ణ అండి. 41వ శ్లోకం భగవద్గీతలో 41వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు అద్భుతమైన ఉపదేశాన్ని చేస్తున్నారండి. నేహాభిక్రమానా సోస్తి ప్రత్యావాయోన విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. స్వధర్మం సనాతన ధర్మం ఎటువంటిదంటే అర్జునుడి యొక్క స్వధర్మం ఏమిటండి? ధర్మాన్ని కాపాడటం, ధర్మాన్ని రక్షించడం. ఒక మంచి ఉదాహరణ అండి. మనం డబ్బు సంపాదించి బ్యాంకులో వేసుకున్నామండి. ఈ భౌతిక ప్రపంచంలో ఇప్పుడు మనం ఉన్నాం కదా, ఈ ప్రపంచంలో మనం చాలా డబ్బులు సంపాదించుకున్నాం, చక్కగా బ్యాంక్ బ్యాలెన్స్ని పెంచుకున్నాం. మళ్ళీ మనం ఎలాగో చనిపోవాల్సిందే, మరణించాల్సిందే, మన శరీరాన్ని త్యజించి వెళ్ళిపోవాల్సిందే. ఆ సమయంలో మళ్ళీ పుడతాం కదండి. మనం పుట్టినప్పుడు ఆ బ్యాంకులో ఉన్న డబ్బు నేను దాచుకున్నాను, నేను తీసుకుంటాను అంటే వీలవుతుందా అండి? వీలవుతుందా చెప్పండి మీరే? కాదు కదా. భగవంతుడికి చేసే భక్తి మాత్రం మనం ఇప్పుడు ఈ జన్మలో భగవంతుడికి, శ్రీకృష్ణ భగవానుడికి, చూసారా, శ్రీకృష్ణ భగవానుడికి, దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడికి భక్తియుత సేవ చేస్తే, మనస్ఫూర్తిగా భగవన్నామ స్మరిస్తూ భక్తియుత సేవ చేస్తే ఆ భక్తి అకౌంట్లో ఈ జన్మలో నెక్స్ట్ జన్మలో కూడా యాడ్ అవుతుందటండి. ఎంత బాగుందో చూసారా? చాలా అద్భుతమైంది కదండి. భగవంతుడు కొంచెం తనని భక్తి చేసినా కానీ దాన్ని ఆధ్యాత్మికంగా దాన్ని యాడ్ చేస్తూ ఉంటారంట. అదే ఆధ్యాత్మికత యొక్క శక్తి, పవర్ యాడ్ అవుతుందంటండి. కానీ ఇప్పుడు మనం సంపాదించిన డబ్బు వస్తుందండి, నెక్స్ట్ జన్మకి రాదు కదా మన అకౌంట్లో. కానీ భక్తి అకౌంట్లో మాత్రం మన భక్తి యాడ్ అవుతూనే ఉంటుంది. ఆ అకౌంట్ ఈ ప్రపంచంలో నుంచి మనతో పాటు ఏమీ తీసుకెళ్ళాం, ఒక చిన్న వస్తువు కూడా తీసుకెళ్ళలేం కదండి. ఈ ప్రపంచంలో అంతా సంపాదిస్తాం, మనం తాపత్రయపడుతూ ఉంటాం మన జీవితానికి. అందంగా ఉండడానికి మేకప్లు వేసుకొని వాటి కోసమేమో చాలా మనీ అర్న్ చేయాలి కదా. దానికి ఎన్ని కష్టాలు పడతామండి. దానికోసం ఎన్ని తంటాలు పడి కష్టాలు పడి మనం సంపాదించుకొని మన స్వలాభం కోసం భగవంతుడి కొంచెం కూడా మనం ఆయన్ని గుర్తు కూడా చేసుకోము కూడా. కానీ భగవంతుడికి చేసింది కొంతైనా కానీ మనకి యాడ్ అవుతూ ఉంటుందండి. నెక్స్ట్ వీడియో